ఇప్పుడు దుర్గామాత సెషన్. సో ఇప్పుడు మేము ధూల్పేట్కి వచ్చినాం. మేము దుర్గామాతలు చూడడానికి ఇప్పుడు బుక్ చేయడానికి పండువాళ్ళు ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు దుర్గామాతలు చూద్దాం ఎంత యూనిక్గా తయారు చేశారు. ధూల్పేట్లో అయితే మంచి మంచిగా తయారు చేస్తారు. మనం గణేష్ సింగ్ కళాకార షెడ్లకు అయితే వచ్చినాం. ఇక్కడ పెద్ద పెద్ద దుర్గామాతలు అన్నీ ఇక్కడనే ప్రిపేర్ చేస్తారు. ఇది చూడండి మీరు. ఇప్పుడు గణేష్ ఫెస్టివల్ అయిపోయింది. ఇప్పుడు అన్ని ఇక్కడ దుర్గామాతలు పెట్టారు. ఇట్లా షెడ్ అంతా దుర్గామాతలు బాగుంటాయి. ఇక్కడ ఏదో డిఫరెంట్ తెలియకుండా మంచిగా అనిపిస్తుంది చూడంగానే. ఇవన్నీ మహారాష్ట్ర స్టైల్. ఈ దుర్గామాత మూన్ పైన స్టాండింగ్ పొజిషన్ పికాక్లా డిఫరెంట్గా చేస్తారు. ఇట్లా ఈ దుర్గామాత సింపుల్గా చాలా మంచిగా ఉంది. ఇది చూడండి. మోస్ట్ యూనిక్ ఉంటాయి ఇక్కడ దుర్గామాతలన్నీ. క్రేజీ ఉన్నాయి దుర్గామాతలు. ఇక్కడ కూడా ఇంకా ఉన్నాయి. ఫుల్ వర్క్ అవుతున్నాయి మొత్తం దుర్గామాతలు. ఇక్కడంతా సోలాపూర్ టైప్ గణేష్ దుర్గామాతలు. ఇక్కడ హాఫ్ కలర్ అయింది. మూన్ డ్రాఫ్ట్ క్రేజీ ఉంది దుర్గామాత. ఇట్లా ఇది రెడీ అయిన తర్వాత ఇంకా మస్తు అవుతుంది. ఇంత పెద్దగా పెడతారు. ఎవరు పెడతారు? ఇంత పెద్దగా ఉంది దుర్గామాత. ఈజీగా 10-12 ఫీట్స్ పైన ఉంటుంది దుర్గామాత అయితే. మస్తు ఉంది. కానీ ఇంకా ఫినిషింగ్ అవుతున్నాయి గైస్. కానీ ఏదంటే అది గణేషుని పండుగకు ఉంచినంత క్రౌడ్ దుర్గామాత పండుగకు ఉండదు. ఎందుకంటే తక్కువ మంది పెడతారు దుర్గామాతని. అప్పుడే ట్రాన్స్పోర్టేషన్ అవుతున్నాయి దుర్గామాతవి కొన్ని. ఇంకా గణేషులు అట్లనే ఉన్నాయి. మనకి ఇస్తానన్నా మంచిగా పెట్టుకుంటుండే పెద్ద పెద్దగా. మస్తుంది స్టాండింగ్ పొజిషన్. సుందర్ కళాకార్ ఇంకా వర్క్ అయితే అవుతుంది. భారీ గణేషులు ఎవ్రీ ఇయర్ ఇట్లా ఉంటే ఒక్కటి తయారు చేస్తారు కదా పెద్దది. అరే ఈ క్యాబిన్లోకి వెళ్ళేసి చింటూ బ్రో. హెవీ వేసేసారు కానీ మస్తుంది దుర్గామాత.
ఎవరు గణేష్లో రేటు సగంకి సగం అడిగితే పోతుంది. 6 రోజు ఇదంతా తిరిగినాం రా మాకు. వస్తుంది ఇక్కడ మంచిగా ఉంది. ఇవి ఇప్పుడు ఇస్తారు తీసుకోవాలి. बराबर షెడ్లో మాత్రం ఎస్పెషల్లీ చూసిన ప్రతి దుర్గమాతను తీసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే అంత నీట్గా అంత శారీ అంటే పర్ఫెక్షన్ అయితే క్రేజీ. చూడండి మస్తు కొట్టినారు ఎక్దమ్. చూస్తుంటేనే మంచిగా ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసా. శారీస్ అంత డీటెయిలింగ్గా కట్టారు. ఇక్కడ అయితే అన్ని చిన్న చిన్నవి, మినిమం ఒక 4 feet దుర్గమాతలు ఉన్నాయి. అన్ని దుర్గమాతలు సేమ్. ఇంకా ఇక్కడ ఇంకా కలరింగ్ కూడా కాలేదు. కొన్ని ఏవైతే ఫినిష్ అయ్యి ఉన్నాయో అవి దుర్గమాతలు అన్నీ. ఎల్లో మస్తుంది దుర్గమాత. ఇవన్నీ కలకత్తా స్టైల్. చూడడానికి చాలా మంచిగా ఉంది. ఈ దుర్గమాత మస్తు అనిపించింది నాకు. చాలా డీటెయిలింగ్ ఉంది మన శారీస్. క్రేజీ ఉంది దుర్గా. గణేశుడు ఇస్తే ఇప్పుడు తీసుకోవచ్చు. ఇంతో గణేషన్ పండుగ దుర్గమాత గణేషన్ కోసం వచ్చినట్టుంది ఇప్పుడు ఇక్కడ. బాగున్నాయి. వీడియో చూడాలో కూడా అర్థమవుతలే. అన్ని పెట్టి షెడ్ల వర్క్ అయితేనే ఉంది. సెట్టింగ్స్ హనుమాన్ జీ. ఇది ఇక్కడ చిన్న హనుమాన్, అక్కడ పెద్ద హనుమాన్. అరే రొటేట్ తిరిగి తిరిగి కాళ్ళు ఆకలి అవుతుంది. తినడానికి వచ్చినాం. శివుడు, రాముడు, శివాజీ, అక్కడ హనుమంతుడు. వీడికెళ్ళే జులుస్ వెళ్తుంది హనుమాన్ జయంతి. भाई नमस्ते. राम राम. राम राम भाई. भाई कितना है? ये एक 80,000, वो 1,00,000 रुपए. वो गणेश तो तुम्हारे को ये लिख गया था फ्री में दे देते. इस साल के लिए, अगले साल के लिए. ये गणेश भी दे देते. आओ भाई दे देते. गणेश मंच. हाँ गणेश तो अच्छा है. सेल में आओ. नया हुआ बच गए. आओ गणेश पढ़ा लिया. शो मनाई के दिए.